హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వస్తున్న సినిమాలు ఈ మధ్య చాలా హిట్ అవుతున్నాయి. బలగం కావచ్చు, జాతిరత్నాలు కావచ్చు, ఇలా తెలంగాణ నేటివిటీతో మొత్తం కరీంనగర్లోనే షూటింగ్ జరుపుకున్న సినిమా పైలం పిలగ. ఈ సినిమా ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా టీం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు స్వతంత్ర స్టూడియోకి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. పైలం పిలగ ఈ సినిమా స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ అయిందండి ఆనంద్ గారు? యాక్చువల్గా సినిమా స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే యాక్చువల్గా బేసికల్గా మాది హ్యాపీ హార్స్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండి. సో డ్యూరింగ్ సమ్ డాక్యుమెంటరీ షూట్స్లో చాలా విలేజెస్, తెలంగాణ రూరల్ విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పల్లెల్లో ఏంటి అంటే డివాస్టెడ్ అయిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ ఏంటి అంటే వలస వెళ్ళిపోతున్నాం, మైగ్రేషన్. అంటే చదువుకున్న వాళ్ళు కానీ ప్లస్ ఉపాధి కోసం కానీ ఇలా చాలామంది, అంటే కొన్ని ఊళ్ళల్లో నిజం చెప్పాలి అంటే ఒక 200-300 హౌజెస్ ఉంటే అందులో 20-30 మంది ఉంటున్నారు. అంటే మిగతా హౌజెస్ అన్నీ ఖాళీ. ఎందుకు, రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి అంటే బికాజ్ ఆఫ్ ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక, అక్కడ ఎందుకంటే ఇప్పుడు కొత్త జనరేషన్ అంతా ఏంటి అంటే వ్యవసాయానికి, కొత్త జనరేషన్ ఎవరు వ్యవసాయం చేయట్లేదు. డబ్బులు ఉన్న వాళ్ళేమో ఏంటి అంటే చదువుకొని విదేశాలకు కానీ లేకపోతే మెట్రో సిటీస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్లస్ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్ఎడ్యుకేటెడ్ ఏంటి అంటే అక్కడ ఉపాధి లేక వచ్చేసి సిటీల్లో లేకపోతే దుబాయ్ అట్లాంటి ప్లేస్లోకి వెళ్ళి లేబర్ పని చేస్తున్నారు. సో ఇది చూసిన తర్వాత పుట్టిన స్క్రిప్ట్ అండి ఇది యాక్చువల్లీ. అంటే ఈ వాతావరణం ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఉందని తెలుసు. ఇది తెలంగాణ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇదే ప్రత్యేక తెలంగాణకి దీనికి సంబంధం లేదండి యాక్చువల్లీ. సో ఇది ఓన్లీ ఒక తెలంగాణ పల్లెటూరులోనే కాదు, మొత్తం మీరు ఏపీ, ఇండియా ఏ స్టేట్ చూసుకున్నా ఇదే పరిస్థితి ఉంది. సో సో ఆ టైంలో పుట్టిన ఐడియా అండి యాక్చువల్లీ. ఓకే. సో ఆ టైంలో పుట్టిన ఐడియా అది. సో దాన్ని ఏంటి అంటే మనం ఒక మంచి హ్యూమర్గా, సెటైరికల్గా ఒక మంచి కథ తయారు చేసుకొని దీని చుట్టూ అల్లుకున్న ఒక విలేజ్ డ్రామా. ఓకే. విలేజ్లో ఉండే ఒక ఎడ్యుకేటెడ్, ఒక డిగ్రీ పాస్ అయిన అబ్బాయి, చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలి. వాళ్ళ నాన్న వ్యవసాయం చేయమంటే ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, వ్యవసాయం చేస్తే అంబానీ అవుతారా అని అడుగుతాడు క్వశ్చన్. అది ఇంపాసిబుల్. అవును. సో నేను దుబాయ్ వెళ్ళాలి అనుకుంటాడు, దుబాయ్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటాడు. సో అలాంటి టైంలో తనకే తన ఉన్న ఊళ్ళోనే ఒక సెటిల్ అయ్యే అవకాశం దొరుకుతుంది. వాడు సెటిల్ అయ్యడం కాదు, ఒక 10-20 మందికి వాడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు వాడు అట్లాంటి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన సిస్టమ్ నుండి వాడు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి. అంటే ఇప్పుడు మనం ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా రకరకాల పర్మిషన్స్ కావాలి, ప్లస్ ఊళ్ళో వాళ్ళ నుండి సపోర్ట్ కావాలి. సో వాడికి ఆ సపోర్ట్ సిస్టమ్ లేక ఎంత స్ట్రగుల్ అయ్యాడు, చివరికి ఏమైంది అనేది బేసిక్గా. స్టార్టప్ కంపెనీలకి ఇప్పుడు అంతా సింగిల్ విండో పర్మిషన్ అని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తీసుకొచ్చారు కదా. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఒక పల్లెటూరులో స్టార్ట్ చేస్తే ఇది మనకు సిస్టమ్ బాగానే ఉంటుందండి. అంటే పాలసీస్ చాలా బాగుంటాయి, ఇంప్లిమెంటేషన్ అనేది వచ్చేసరికి ఏంటి అంటే చాలా లొసుగులు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఏంటి అంటే అసలు అక్కడ రియల్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది చూపిస్తుంది బేసికల్గా. కానీ ఇది మనం చాలా సీరియస్గా చెప్పే విషయం కాదు. ఇది మేము సీరియస్గా చెప్పలేదు, చాలా ఫన్గా, చాలా ఎంటర్టైనింగ్గా, అట్ ద సేమ్ టైం చాలా సెటైరికల్గా చెప్పాము. సో సినిమా అంతా ఫస్ట్ హాఫ్ చాలా ఫుల్ ఫన్ రైడ్ ఉంటుందండి. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, మంచి ఇవన్నిటితో పాటు ఈ కథలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఓకే. ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ బర్డ్స్ సాయి తేజ్ గారు, పవని గారు. ఎస్. ఓకే. ఏంటి మీ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే వీళ్ళిద్దరిని ఊహించి రాసుకున్నారా? లేదండి, చాలా మంది దగ్గరికి వెళ్ళి వర్కౌట్ కాక వీళ్ళని చాలా మంది దగ్గరికి కూడా తిరగలేదు యాక్చువల్గా. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మేము ఆడిషన్స్ అంటే చాలామందిని సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టేజ్లో ఏంటి అంటే నాకు ఫస్ట్ తేజ కనిపించాడు, తేజ దొరికాడు. మా టీంలో ప్రణవ్ సోను అని ఒక అబ్బాయి, తను
దొరకబట్టాడు. సో అలా వచ్చాడు. వన్స్ తను వినగానే స్క్రిప్ట్ వినగానే తనకి బాగా నచ్చింది. సో ఏంటంటే తన వెబ్ సిరీస్ చూశాను నేను. ఈ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు, ప్లస్ తనకు తెలంగాణ యాక్సెంట్ చాలా బాగొచ్చు. సో అందుకోసమే అది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇక పావని గారు వచ్చేసి మాకు 2 days ముందు షూటింగ్, ఇంకో 2 days తర్వాత అనే అప్పుడు మేము టీంలోకి వచ్చారు. సో అది ఏంటి అంటే మేము చాలా తిరిగాం యాక్చువల్గా. హీరోయిన్ కోసం అయితే చాలా వెతికాం, బికాజ్ ఆఫ్ ఆ స్లాంగ్ కావాలి అని. సో లక్కీగా ఏంటంటే పరేషాన్ మూవీ డైరెక్టర్ రూపక్ నా ఫ్రెండ్ యాక్చువల్గా. సో త్రూ తన ద్వారా ఏంటి అంటే అమ్మాయి పావని మాకు దొరికింది. పావని గారు మీది నేటివ్ వైజాగ్ కదా, కానీ మీరు తెలంగాణ స్లాంగ్ అంత చక్కగా ఎలా నేర్చుకోగలిగారు? ఫస్ట్ నేను పరేషాన్ కోసం బాగా నేర్చుకున్నానండి. ఓకే. పరేషాన్ ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మొదట్లో చాలా కష్టమైంది. ఇప్పుడు లైన్స్ చెప్పేయచ్చు, మనం గుర్తుపెట్టుకుని లైన్స్ చెప్పేయచ్చు, కానీ తెలంగాణ అమ్మాయి మాట్లాడినట్టే ఉండాలి, కొంచెం బాగా అంత ప్రాపర్గా రావడానికి కొంచెం టైం పట్టింది. అప్పుడు ఇంకా పరేషాన్ తర్వాత మిగిలినవన్నీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కూడా, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కొంచెం యాసలో చేంజెస్ ఉన్నా కూడా అది నేను లక్కీగా పట్టేస్తున్నాను. ఓకే. హ్యాపీ దట్ ఐమ్ ఏబుల్ టు స్పీక్ తెలంగాణ మంచిగా. ఓకే, మీరు తెలంగాణ ప్రాంతంలో వస్తున్న నేపథ్యంలో వస్తున్న సినిమాలు చేయడానికి తెలంగాణ నేర్చుకోవడం ఒకటి కష్టపడ్డారు. అవును, అది ఫస్ట్ సినిమాకి నేను బాగా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ సినిమా నుంచి కొంచెం ఈజీ అవుతుంది నాకు. ఓకే. అలాగే పుష్ప సినిమాలో మీరు హీరోయిన్కి చెల్లెల పాత్రలో నటించారు. హీరోయిన్కి కాదండి, హీరోయిన్కి చెల్లెల పాత్రలో లేను నేను, హీరో గారి అన్న కూతురు. అదే నాకు హీరో గారు చిన్న అన్న అవుతారు. ఓకే. సో పుష్ప 2 కూడా కంటిన్యూ చేస్తున్నాను షూటింగ్. ఓకే. పుష్ప 2 సినిమాలో కూడా మీరు నన్ను చూస్తారు. కానీ అది పుష్ప 2 ఈ మంత్లో రావాల్సి ఉంది, కానీ డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది. అంటే షూటింగ్ అవ్వకపోవడం షూటింగ్ వల్లనే ఇంకా ఐ థింక్ ఇప్పుడు మేము లాస్ట్ షెడ్యూల్ షూట్ చేస్తున్నాము, క్లైమాక్స్ షెడ్యూల్ షూట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇంకా December 6కి పక్కా వచ్చేస్తుంది. ఓకే. సెకండ్ పార్ట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్ కంటిన్యూషనే అండి. ఫస్ట్ పార్ట్లో ఫ్యామిలీ పోర్షన్ కొంచెం తక్కువ ఎక్స్ప్లోర్ చేశారు, జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ జరిగినాయి. సో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరిది కొంచెం ఎక్స్టెన్షన్ పార్ట్ 2లో ఉంటుంది. అంటే పుష్పలో ఏంటంటే హీరోయిన్ పక్కన ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది. మీరు అలా ఫస్ట్ ఆ క్యారెక్టర్ కానీ తీసుకున్నారా, లేక డాక్టర్ క్యారెక్టర్ కానీ? లేదండి, ఈ క్యారెక్టర్కి తీసుకున్నారు. ఆడిషన్స్ అయితే చాలా సార్లు చేశారు, చాలా మందిని ఆడిషన్ చేశారు, బట్ నాకు మాత్రం ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఎప్పుడు 2019లో నేను ఆడిషన్ ఇచ్చాను, 2020లో ఫిక్స్ అయింది. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఇప్పుడు 24 ఎండింగ్కి సినిమా రిలీజ్ అవుతుంది. అవునా? అదే ఏంటి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. ఐ థింక్ ఇలాంటి ఒక రోల్ కోసం లక్షల మంది ఆర్టిస్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు సినిమా రిలీజ్ అయితే మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్తున్నాను. అంటే అల్లు అర్జున్ గారితో మీ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి? ఉంటుందండి. ఓకే. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో సుకుమార్ సార్తో వర్క్ చేయడం కానీ, అల్లు అర్జున్ సార్తో వర్క్ చేయడం కానీ, ద ఎంటైర్ సెటప్, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ప్రొఫెషనల్స్, అది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ మై యాక్టింగ్ కెరియర్ వర్కింగ్ ఫర్ పుష్ప. సుకుమార్ గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆనంద్ గారితో వర్క్ చేస్తున్నారు. ఇద్దరిలో ఎలాంటి డిఫరెంట్ చూసారు? ఐ థింక్ ఆనంద్ గారు చాలా యాడ్ ఫిలిమ్స్, అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అని చెప్తా. అఫ్ కోర్స్ ఆనంద్ గారిది మొదటి సినిమా, ఆనంద్ గారు చాలా యాడ్ ఫిల్మ్స్ చేశారు, కానీ ఆనంద్ గారు చాలా మంచి రైటర్ అండి. మీరు మా సినిమాలో ఇప్పుడు పైలం పిల్లగాలో సినిమాలో చూస్తే చాలా డైలాగ్స్, చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్స్, వైరల్ అయ్యే డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. మా పాటలు కూడా ఐ థింక్ 3 సాంగ్స్ రాశారు ఆనంద్ గారు. సో లిటరేచర్ పరంగా ఆనంద్ గారు చాలా స్ట్రాంగ్. సో డైలాగ్స్ పరంగా మేము చాలా ఎంజాయ్ చేసాం సినిమా షూటింగ్స్లో. అండ్ సుకుమార్ సార్ గురించి ఏం చెప్తాము, హీఈస్ ద బెస్ట్ క్రియేటివ్ ఇన్ తెలుగు సినిమా రైట్ నౌ. సో ఎవ్రీ డే ఆన్ పుష్ప సెట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అండి. నేను హ్యాపీగా షూట్ చేయడానికి వెళ్తా, ఎన్ని రోజులు షూటింగ్ అయినా పర్లేదు, నేను హ్యాపీగా షూట్ చేయడానికి వెళ్తా, బికాస్ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు ఆ సినిమా ఈ సినిమా రెండు సైమల్టేనియస్గా చేశారా షూటింగ్లో? ఈ సినిమా మేము షూటింగ్ 22లో చేసామండి. అప్పటికి పార్ట్ 2 షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. చాలా డిఫరెన్స్. ఇది అయిపోయిన తర్వాత చేసాం. సాయి తేజ్ గారు చెప్పండి. మీరు పిల్లగా వెబ్ సిరీస్తో చాలా ఫేమస్ అయ్యారు. అవును. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు, ఇప్పుడు హీరోగా వస్తున్నారు. ఎలా ఉంది ఫస్ట్ సినిమా?
అంటే యాక్చువల్లీ ఇది నాది థియేటర్కి సెకండ్ సినిమా అండి హీరో లాగా. ఓకే. సో మళ్ళీ 4 years తర్వాత నేను లీడ్ లాగా సెకండ్ మూవీ చేస్తున్నా. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. అంటే థియేటర్ ఓకే, 4 years బ్యాక్ మీరు హీరోగా చేశారు. చేసిన ఒక మూవీ Okay. చేసిన. సో అంటే అంత గ్యాప్ తీసుకోకూడదని ఇప్పుడు అర్థమైందా? అంటే మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ చేసిన అండి మంచి Hmm. కొన్ని మూవీస్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన. డైరెక్ట్ మెయిన్ లీడ్ లాగా ఇది ఆఫ్టర్ 4 years మళ్ళీ అంటే ఇప్పుడు ఒకసారి మెయిన్ లీడ్గా ఎంటర్ అయిన తర్వాత చాలా మంది మెయిన్ లీడ్గానే కంటిన్యూ అవుతారు, అవును క్యారెక్టర్స్ అనేవి చేయరు. వాళ్ళకి ఆఫర్స్ మెయిన్ లీడ్గా రాకపోతే అప్పుడు క్యారెక్టర్స్లోకి వెళ్తారు. అవును. మీరు మెయిన్ లీడ్గా చేసి మళ్ళీ ఎందుకు క్యారెక్టర్స్లోకి వెళ్ళారు? అంటే ఆ క్యారెక్టర్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత అయినా కానీ మంచి క్యారెక్టర్స్ ఉంటే కష్టంగా చేస్తాను అండి. అంటే హీరోలానే చేయాలని అట్లా ఏం లేదు. ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఉండి స్టోరీకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే కష్టంగా నేను చేస్తాను. సో నాకు అట్లా రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేను నేను. ఓకే. అంటే మీరు హీరోగా చేసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, అవును. వాటిలో మీకు బాగా మీరు ఇంప్రెస్ అయ్యి చేసిన క్యారెక్టర్ ఏంటి? నేను రీసెంట్గా మై నేమ్ ఇస్ శృతి అని ఒక మూవీ వచ్చింది. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసిన, హన్సిక మోతో అనే దాంతో. సో అది చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఒక వెబ్ సిరీస్ కూడా వస్తుంది నాది నెక్స్ట్. ఈ సినిమా కాకుండా నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కూడా వస్తుంది, అది కూడా బాగుంటుంది. దాంట్లో కూడా హీరోలా చేస్తుంది. ఓకే. ఈ పైలం పిల్లగా స్క్రిప్ట్ని మీరు ఎంచుకొని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్? మీకు ఏం నచ్చింది ఇందులో? మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆనందన్న ఎట్లయితే స్టోరీ రాసుకొని నాకు ఇట్లాంటి హీరో రావాలి అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం, నేను కూడా అట్లాంటి డైరెక్టర్ రావాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఓకే. సో మంచి మంచి కథ, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ. సో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మంచి కథ నాకు కూడా చాలా ప్లస్ కదండి చేస్తే. సో అందుకే టీజర్ చూస్తే టీజర్లో మీరు ఒక కళ కంటారు, ఆ కళ సినిమాలో ఫుల్ఫిల్ అయిందా? ఒక 2 weeksలో తెలుస్తుందండి. జస్ట్ ఒక 2 weeks వెయిట్ చేయండి. ఓకే. థియేటర్కి వెళ్ళి చూస్తే. ఓకే. అంటే ఇంకా క్లైమాక్స్ ఎలాగో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా? ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్. అదే ఉప్పెన లాంటి డిఫరెంట్ క్లైమాక్స్. అట్లాంటి రిస్కులు కూడా చేయమండి మేము. అదే ఇంకా హీరోయిన్ పావని గారితో మీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమా అనుకుంటా ఆవిడతో? మా ఇద్దరిది ఫస్ట్ మూవీ. చాలా బాగా అనిపించిందండి. అంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం యాక్చువల్లీ. సో అంటే ఎట్లా అంటే ఈ సినిమాలో ఆవిడతో కలిసి పనిచేయడం ఏనా మంచిగా అనిపించింది. పావని యాక్చువల్లీ నాకన్నా కొంచెం సీనియర్ అనుకుంటా కదా, ఒక 2 years నాకన్నా కొంచెం ముందు వచ్చింది ఇండస్ట్రీలో. నాకన్నా ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది యాక్చువల్లీ ఆన్ సెట్లో. ఓకే. నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే. మీ ప్రొడ్యూసర్ గురించి, ఆయన ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్ అవడం, అంతకుముందు యాడ్ ఫిల్మ్స్ చేయడం, మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టి తీయాలనుకోవడం ఏంటి? ప్రొడ్యూసర్స్ మీ ప్రొడ్యూసర్ గురించి. యాక్చువల్గా ఇది హ్యాపీ అవర్స్ ఫిల్మ్స్ అనేది మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకున్న ఫర్మ్ అండి యాక్చువల్గా, యాడ్ ఏజెన్సీ. సో ఎస్కే శ్రీనివాస్ అని, తర్వాత రామకృష్ణ బొద్దుల, నేను, ఇంకా విజయ్ గో. సో మేమందరం కలిపి ఏంటి అంటే ఇది సో మేమందరం కలిసి ఈ సినిమా మేము అనుకున్నాం యాక్చువల్గా. సో నాకు ప్రొడక్షన్ సైడ్ నుండి రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. సో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మేము ఒక బడ్జెట్ అనుకున్నాం, ఆ బడ్జెట్లో చాలా డీసెంట్గా మేము కంప్లీట్ చేసాం. సో ఇది ఏంటి అంటే ఇది మాది హోమ్ ప్రొడక్షన్ అనుకోవచ్చు లెక్కన. సో ప్రొడక్షన్ వైజ్ ఏం ప్రాబ్లం లేదండి, చాలా హ్యాపీగా జరిగింది. మీరు యాడ్ షూట్స్ చాలా మంది ఫేమస్ హీరోలతో చేశారని విన్నాం. అవునవును. ఎవరెవరు హీరోలు? ఇప్పుడు బాలయ్య బాబు గారి ఫస్ట్ యాడ్ షూట్ చేసే అవకాశం వచ్చింది నాకు. ఓకే. సో అది బాలయ్య బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏది యాడ్? వేగా జ్యువెలర్స్ అని, తర్వాత సాయి ప్రియ కన్స్ట్రక్షన్ అని. సాయి ప్రియ కన్స్ట్రక్షన్ ఫస్ట్ యాడ్. ఓకే. దాని తర్వాత వేగా జ్యువెలర్స్ చేసాం. ఆ తర్వాత చిరంజీవి గారికి ఫస్ట్ నవరత్న యాడ్ అని ఫస్ట్ చేశారు. ఓకే. సో అప్పట్లో దాని స్క్రిప్ట్ నేను రాశాను యాక్చువల్గా. మహేష్ బాబు గారికి థమ్స్అప్ యాడ్స్, ఇవన్నీ ఏంటంటే నేను ముంబై ఓఎండ్ఎం ఏజెన్సీ వాళ్ళకి నేను ఫ్రీలాన్స్ రైటర్ని యాక్చువల్లీ. సో వాళ్ళకి నేను రాస్తుంటాను. మీరు రాసిన డైలాగులు వాళ్ళు యాడ్లో అలా చెప్తున్నారు కదా, సినిమాలో ఎప్పుడన్నా మీరు రాసిన డైలాగులు ఏమన్నా ఉన్నాయా సినిమాల్లో? సినిమాలో అంటున్నారు అంటే ఇప్పటివరకు ఓన్లీ యాడ్ ఫిల్మ్స్కే రైటింగ్ చేశారా? సినిమాలో కూడా ఏమన్నా గోస్ట్ రైటర్గా అలా చేసి? లేదండి, సినిమాలకు ఎప్పుడు చేయలేదు. ఇది నా ఫస్ట్ మూవీ. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి రైటరు, డైలాగ్స్, డైరెక్షను, లాస్ట్కి లిరిక్స్ కూడా నేను రాశాను. ఎందుకు అట్లా? యాక్చువల్గా లిరిక్స్ నేను ఇంతకుముందు మీకు చౌరస్తా బ్యాండ్కి నేను చాలా సాంగ్స్ రాశాను. ఊరెళ్ళిపోతాం మామ అని, కంచెలేని దేశం కానీ, ఈ సాంగ్స్ అన్ని నేను రాసినవి యాక్చువల్గా. సో నేను పాటలు రాశాను చాలామందికి, వేరే సినిమాలకు కూడా రాశాను, 2-3 సినిమాలకి, చిన్న చిన్న సినిమాలకి.
సో ఆటోమేటిక్ ఏంటి అంటే ఈ సినిమాకి నేను యాక్చువల్గా నేను రాయాలనుకోలేదు ముందు. బికాజ్ ఆఫ్ బడ్జెట్ కన్స్టెంట్స్ ఏంటి అంటే పెద్ద లిరిసిస్ట్ దగ్గరికి వెళ్ళలేము. అట్ ద సేమ్ టైం చిన్న లిరిసిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకంటే నేనే బాగా రాస్తానని నాకు ఒక నమ్మకం ఉంది. సో అందుకోసమే మీ ప్రొడ్యూసర్ బాగా మిమ్మల్ని కన్విన్స్ చేసినట్టున్నారు. మీ ప్రొడ్యూసర్ బాగా మిమ్మల్ని కన్విన్స్ చేసినట్టున్నారు. లేదు కన్విన్స్ అయ్యింది. నేను ఇంకొకటి ఏంటి అంటే నేను రాయడానికి రీజన్ కూడా ఒకటి ఉందండి. ఏంటంటే నాకు సబ్జెక్టు స్టోరీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఆ స్టోరీ అంటే డెప్త్గా. సో ఆ స్టోరీ ఆ పల్స్ పట్టుకోవడం నాకే ఈజీ ఇంకా మిగతా వాళ్ళకన్నా. సో అందుకోసం అదొక రీజన్. బడ్జెట్ కన్స్టెంట్స్ ఆటోమేటిక్గా కోర్స్ మనం పెద్ద లిరిసిస్ట్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ వాళ్ళు చాలా బాగా రాస్తారు, ఇంతకన్నా బాగా రాయొచ్చు, 100% రాస్తారు. కానీ మనకున్న బడ్జెట్ కన్స్టెంట్స్లో సో మనం ది బెస్ట్ ఇంకా నేనే ఇవ్వగలను అనేది నాకు ఆ నమ్మకంతో నేను రాస్తాను సాంగ్స్. ఒక టైటిల్ సాంగ్ మాత్రం చంద్రమౌళి అని పరిశాన్ సినిమా లిరిసిస్ట్. ఓకే. సో తను టైటిల్ సాంగ్ రాశాడు, పిల్లగా టైటిల్ సాంగ్. అది కూడా చాలా అద్భుతంగా రాశాడు. మ్యూజిక్ చౌరస్తా బ్యాండ్ మ్యూజిక్ యశ్వంత్ నాగ్ అండి. సో యశ్వంత్ నాగ్ మాకు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే యశ్వంత్ నేను ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుండి జర్నీ చేస్తున్నాం కలిసి. యాడ్స్ కానీ లేకపోతే రేడియోలో వర్క్ చేసాం మేము, తర్వాత టీవీ కమర్షియల్స్కి వర్క్ చేసాం, టీవీ యాడ్స్కి వర్క్ చేసాం. సో మాది లాంగ్ జర్నీ యాక్చువల్గా మా ఇద్దరిది. ఎలా ఉండబోతుంది ఈ సినిమాకి మ్యూజిక్ అంటున్నా? మ్యూజిక్ అద్భుతంగా ఉంది. పాటలన్నీ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో రామిరియాలో ఒక సాంగ్ పాడాడు, తర్వాత చిత్ర గారు పాడాడు, శ్రావణ భార్గవి పాడింది, యశ్వంత్ సాంగ్ పాడాడు. యశ్వంత్ మంచి సింగర్ అట్ ద సేమ్ టైం. సో యశ్వంత్ 2 సాంగ్స్ పాడాడు, అద్భుతంగా ఉంటాయి అవి. చిత్ర గారు పాడినది సూపర్ మెలోడీ సాంగ్. అది రామిరియాలో మంచి. అంటే ఆ పాట చిత్ర గారితోనే పాడించాలని ముందు నుంచి అనుకున్నారా ఏంటి, ఎలా వర్కౌట్ అయింది? యా ముందే మేము ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్లోనే, ఎందుకంటే యశ్వంత్ నేను ఆల్మోస్ట్ ఎప్పుడు కలుస్తూనే ఉంటాను నేను. సో మేము రెగ్యులర్గా మీట్ అవుతుంటాం కాబట్టి సో తనకి ఆ స్క్రిప్ట్ ఎప్పుడైతే ఆర్జిన్ అయిందో అప్పటి నుండి తనకు తెలుసు. సో తను ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి మాకు ఈజీ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇది మేము మామూలుగా ఏంటంటే అందరూ ట్యూన్కి లిరిక్స్ రాస్తారు. సో అలా కాకుండా ఇది ఏంటి అంటే లిరిక్స్కి ట్యూన్ చేశాడు. అది యాక్చువల్గా చాలా తక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్ చేస్తారు లిరిక్స్కి. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్ట్ ఇప్పుడు ప్రతి సాంగ్ సబ్జెక్ట్ బేస్డ్ మీదనే ఉంటుంది తప్ప స్టోరీకి దూరంగా వెళ్ళదు. సో అందుకోసం ఏంటి అంటే ఫస్ట్ లిరిక్స్ చూజ్ చేసుకొని లిరిక్స్కి ట్యూన్ కట్టాం. అద్భుతంగా చేశాడు యశ్వంత్. అందులో అసలు చాలా బాగా వచ్చాయి సాంగ్స్ అన్నీ. పావని గారు, ఇందులో మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఏమన్నా వైరల్ అయ్యే ఉంటాయా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. నేను ఇంతకు ముందు చేసిన సినిమా పరేషాన్, సమోసా అంటే ఇప్పుడు శిరీష అందరికీ గుర్తొస్తుంది. సో శిరీష అలా హిస్టరీలో ఉండిపోయే క్యారెక్టర్ అయిపోయింది. అలానే ఈ సినిమాలో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. నా క్యారెక్టర్ని సమ్మరైజ్ చేసే ఒక డైలాగ్ ఉంటుంది, నా ఇంట్రొడక్షన్లోనే వస్తుంది. అది ఏంటంటే డైలాగ్ రివీల్ చేయొచ్చు అనుకుంటా. అది ఇప్పుడు మీరు ట్రైలర్లో కూడా అది చూస్తారు. ఈ తులసి మొక్క లెక్క 24 గంటలు నా పక్కనే మా ఊర్లో ఉండే మొగుడే కావాలి. ఓకే. సో ఇది దేవి క్యారెక్టర్ సమ్మరైజేషన్. దేవి వెతుకుతుంది సినిమాలో, ఈయనేమో దుబాయ్ పోయే క్యారెక్టర్. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా సెట్ అయింది అన్నది స్టోరీ. ఓకే. మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి? నాకు కూడా చాలా బాగుంటాయి కదా, మీరు చూసే ఉంటారు కదా టీజర్ ట్రైలర్. చాలా అంటే మంచి కనెక్టింగ్, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్స్. మెయిన్ అంబానీతో పోల్చుకోవడం, అంబానీ కానీ హీరోయిన్తో ఉండే డైలాగ్స్ కానీ ప్రతిదీ అదే తెలంగాణ యాసలో బాగుంటాయి. మీరు షూటింగ్ చేసేటప్పుడు మీకు బాగా ఎక్కువ ఇబ్బంది పడ్డ సన్నివేశం ఏదైనా ఉందా? అంటే ఈ సీన్ చేయడానికి అలా? సీన్ అంటే ప్రతి సీన్ దానికి ఒక టైం ఉంటుంది. ఆ ఫ్లో రావడానికి కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్గా. కాకపోతే అన్నింటికన్నా కష్టమైనది ఏంటంటే మేము ఆ గుట్ట మీద షూట్ చేస్తున్నప్పుడు మంచి ఎండల్లో ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. మేము జస్ట్ నార్మల్గా నడుచుకుని వెళ్ళడమే ఒకటంటే కెమెరా సెటప్ అవన్నీ తీసుకురావడం వాళ్ళకి ఇంకా కష్టం అయి ఉంటుంది. 100 ఫీట్ కొండ అండి, 100 ఫీట్ కొండ. దాని పేరు నిజంగానే కోతలో కొట్టినా? అవునండి. కాదా? సినిమాలో అలా పెట్టారా? సినిమాలో అంత బిలీవబుల్ గా చెప్పారు నాకు. ఓకే. సో మనం సినిమా కోసం క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో ఆ గుట్ట పైకి ఎక్కి చేసిన షూటింగ్ రోజు చాలా ఇట్ వాజ్ టఫ్. మంచి సమ్మర్ మిడ్
మధ్యాహ్నంలో ఓ సమ్మర్లో చేశారా? మంచి summer. హాట్ సమ్మర్ సమ్మర్లో అంటే కింద రాళ్ళు కూడా బాగా వేడిగా ఉంటాయి. చాలా వేడిగా ఉంటాయి. సో మిట్ట మధ్యాహ్నం పైకెక్కి షూట్ చేసేసరికి అయిపోయింది ఆ రోజు. అదే అది ప్రతిరోజు ఛాలెంజింగ్ మాకు ఎవ్రీ మీకు డే. ఎక్కువ ఛాలెంజింగ్గా అనిపించిన సీన్ ఏంటి మీరు తీయడానికి? యాక్చువల్గా షూట్ పార్ట్ ఛాలెంజింగ్ అంటే మాకున్న దానిలో ఏంటి అంటే మాకు ఆల్మోస్ట్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ 100 పైన సీన్స్ ఉంటాయి. అంటే చాలా 100 పైన సీన్స్ అంటే చిన్న చిన్న సీన్సే ఉంటాయి. కాకపోతే లొకేషన్స్ చాలా చేంజ్, అంటే ఎక్కువ లొకేషన్స్లో చేయాల్సి వచ్చింది. సో అది మెయిన్ ఏంటి అంటే మాకున్న బడ్జెట్లో మాకున్న పీరియడ్లో అది చేయడం అనేదే పెద్ద ఛాలెంజ్ మాకు. సో అది మేము ఏంటంటే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. 30 days అనుకున్నాం. సో 32 డేస్లో మేము ఫినిష్ చేసాం. 30 daysలోనే? ఓకే, పూరి జగన్నాథ్ గారి కంటే స్పీడ్ ఉన్నారు మీరు. అంటే పూరి జగన్నాథ్ గారు ఇప్పటివరకు తక్కువ రోజుల్లో తీసిన డైరెక్టర్ ఆయన. అదేం లేదండి, మామూలుగా 30 daysలో చేసిన సినిమాలు చాలా ఉంటాయి. అదేం లేదు. కానీ పెద్ద డైరెక్టర్లో ఆయనే పూరి జగన్నాథ్ గారు. ఇది మొత్తం కరీంనగర్లోనే షూట్ చేసామని చెప్తున్నారు. అంటే ఇంకా వేరే పాటలు కూడా మొత్తం అన్నీ అక్కడేనా? మొత్తం అక్కడే చేసామండి. ఎందుకంటే లక్కీగా మాకు అక్కడ లొకేషన్స్ దొరికాయి. ప్రతి లొకేషన్ పాటలకి కానీ అన్నిటికీ మంచి లొకేషన్స్ దొరికాయి. సో మాకు అది మేము అనుకోలేదు. అంటే యాక్చువల్గా మేము అక్కడే మొత్తం చేయాలి అనే ప్రీ ప్లాన్డ్ ఏం లేకుండే. సో అక్కడ దొరికాయి కాబట్టి అక్కడే ఫినిష్ చేసేసుకున్నాం అంతే. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి ఎట్లా సెట్ వేసారా? గవర్నమెంట్ రియల్ లొకేషన్స్లో షూట్ చేసి? లేదండి, అవన్నీ మేము సెట్స్ వేసుకున్నాం. అంటే ఉన్న దానిలో సెట్స్ వేసుకున్నాం. ఓకే, అక్కడే హౌజెస్లో మేము సెటప్ చేసేసుకున్నాం. ఓకే, మీరు చెప్పండి ఈ సినిమా షూటింగ్ టైంలో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే మంచి డైరెక్టర్ గారు చెప్పినట్టు మంచి ఎండాకాలంలో షూట్ చేసినాం. సో అది కొంచెం కష్టంగా ఉండే. బట్ ఎంతైనా అంటే పైనుంచి ఎండ కొడుతున్నా కష్టంగా ఉన్నా కానీ వెళ్ళి సీన్ చూసుకుంటే బాగా వచ్చిందంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అట్లా అదొక షూట్ ఎప్పుడెప్పుడు అయిపోతుంది అని ఉండే, కానీ అయిపోయినాక చాలా మిస్ అయినామండి షూటింగ్ని. ఓకే కదా, షూట్ కూడా త్వరగా అయిపోయింది, 1 month కదా? 1 monthలో అయిపోయింది. అదే హాట్ సమ్మర్ కాబట్టి ప్రతిరోజు ఛాలెంజింగ్, మార్నింగ్ 6 to నైట్ ఆల్మోస్ట్ 7-8 వరకు. ఆల్మోస్ట్ 50 degrees 45 degrees ఎండలలో షూటింగ్. ఎప్పుడు చెప్పినట్టు ఆ కొండ షూటింగ్ అయితే అసలు అందరూ పిట్టలు రాలిపోయిన తర్వాత. ఓకే, ఎప్పుడెప్పుడు అయిపోతుందని ఎదురు చూసేవాళ్ళం, కానీ అయిపోయినాక మిస్ అయినా మరే అట్లా. ఓకే, పవన్ గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వరకు ఇది నడుస్తుంది. ఒకటి హేమా కమిటీ రిపోర్ట్ అని వచ్చింది కదా, టాలీవుడ్లో కూడా అలాంటిది రావాలని సమంత గారు ట్వీట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక హీరోయిన్గా? అంటే ఆడవాళ్ళకి బేసిక్గా ఉమెన్కి ఒక సేఫ్ వర్క్ స్పేస్ ఉండడం అనేది ఏ ఇండస్ట్రీకైనా ఇంపార్టెంట్. సో దానికి ఇప్పుడు పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి సమంత గారు కానీ ఇంకా నందిని రెడ్డి డైరెక్టర్ గారు కానీ వాళ్ళందరూ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ వాయిస్ బయటకు చెప్పడం మంచి విషయం. బికాజ్ వాళ్ళంటి వాళ్ళు చెప్తే ఇంకా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఆ డెసిషన్. ఇదంతా అంటే ఒక ఏదో ఇష్యూ చేయాలని కాకుండా జస్ట్ ఒక సేఫ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వరకు అందరు విమెన్కి ఒక కామన్ జాయింట్ కమిటీ లాగా ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తే వచ్చి షేర్ చేసుకోవడానికి, వాళ్ళకు సేఫ్ స్పేస్ లాగా ఫీల్ అవ్వడానికి అది పనికొచ్చేలాగా కమిటీ పెట్టగలిగితే అంతకన్నా మంచిదే. అంటే టాలీవుడ్లో ఇంతకుముందు అలాంటి సిచ్యుయేషన్స్ జరిగేవి, అలాంటి ఇష్యూస్ వచ్చాయి, కానీ ఇప్పుడు అంత నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. నిజమేనా అది? అంటే టాలీవుడ్ అనేది ఒక ఇండస్ట్రీలో లక్షల మంది ఉంటారు. అలానే మీరు సాఫ్ట్వేర్ అనేది ఒక ఇండస్ట్రీ, మెడికల్ అనేది ఒక ఇండస్ట్రీ. ఎక్కడైతే ఎక్కువ మంది జనాలు ఉంటారో అందులో డిఫరెంట్ వ్యక్తులు కూడా ఉంటారు కదండి. ఓకే, సో ఈ ఒక్క ఇండస్ట్రీ కానీ మనం చెప్పలేం, ఒక్కసారికి ఉంది ఇంకోసారి లేదు అని కూడా చెప్పలేం. వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు వెళ్తున్న సందర్భాలు బట్టి కూడా ఉంటాయి. సో ఉందా లేదా అనేది మనం ఇక్కడ మీ చుట్టుపక్కల అలాంటివి ఏమైనా జరగడం కానీ మీకు ఎవరన్నా అలాంటివి చెప్పడం కానీ ఏమైనా జరిగింది? లేదండి, నేను చాలా ముందు నుంచి నేను ఒక విధంగా ప్రొఫెషనల్గా నేను డీల్ చేసుకుంటూ వచ్చాను నా కెరియర్ని. ఐ థింక్ నేను వెళ్తున్న ఇది ఒకటి ఉంటుంది కదా, మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయని చెప్పి నేను యాక్టింగ్ కెరియర్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రొఫెషనల్గా వెళ్దామని ఫిక్స్ అయ్యా. సో నాకు వస్తున్న ప్రాజెక్ట్స్, మీట్ అవుతున్న టీమ్స్ కూడా అంతే ప్రొఫెషనల్గా ఉన్నాయి.
సో టచ్ వుడ్ నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి. ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ అనేవి తక్కువ వస్తాయి, అటు తమిళ్లో కానీ మలయాళంలో కానీ మంచిగా వస్తాయని అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొంచెం మారుతుంది కదండి. ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నారు చాలా మంది తెలుగు అమ్మాయిలు. ఇంకా అవకాశాలు ఎక్కువ రావాలి అని నేను ఆబ్వియస్గా అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి తెలుగు కల్చర్ తెలిసి మాకన్నా ఎవరు బాగా పోర్ట్రే చేయగలరు తెలుగు పాత్రలు, ఎగ్జాక్ట్లీ తెలుగు అమ్మాయి పాత్రలు. సో మాకు డెఫినెట్గా అన్ని ఇండస్ట్రీలోకి అందరూ ఆర్టిస్ట్ అన్ని లాంగ్వేజెస్ ఆర్టిస్ట్ ఉండాలి, చేస్తూ ఉండాలి. బట్ తెలుగు అమ్మాయిలకి తక్కువగా చూడకుండా వీళ్ళకి కూడా హీరోయిన్ పాత్రలు రాయాలి, ఇవ్వాలి. ఆడిషన్స్ చేసుకొని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ నేను కూడా ఆడిషన్స్ ఇస్తున్నాను. నేను 2 సినిమాలు 3 సినిమాలు చేసినా కూడా పెద్ద సినిమాలు అయితే ఖచ్చితంగా ఆడిషన్ చేస్తున్నాము రోల్ బట్టి. కాబట్టి తెలుగు తెలుగు అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కలిగించాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకునే హీరోల్లో అల్లు అర్జున్ గారు ముందుంటారు, ప్రతి సందర్భంలో చెప్తుంటారు ఆయన. మీరు సెట్స్లో కలిసినప్పుడు ఏమన్నా అంటే అమ్మాయిలు తెలుగు అమ్మాయిలే ఉన్నారు అందరూ ఇంకా రావాలని ఏమన్నా అట్లా మాట్లాడారు ఆయన? అంటే సెట్లో బేసిక్గా సీన్ మూడ్లో ఉంటాం కాబట్టి అంత ఎక్కువ కాన్వర్సేషన్ ఉండదు. కానీ సార్ మనల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి బట్టి అదంతా అఫ్కోర్స్ నాకు యాక్చువల్లీ పుష్ప 2లో కొంచెం చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ ఇచ్చారండి. సో అంత పెద్ద క్యారెక్టర్ నమ్మి ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఒక తెలుగు అమ్మాయిని నమ్మి ఇచ్చినట్టే. సో వాళ్ళు యాక్షన్స్లో చూపిస్తున్నారు. మాటల్లో స్టేజ్ మీద ఎంత చెప్పినా కూడా యాక్షన్స్లో నేను పుష్ప 2లో ఒక తెలుగు అమ్మాయి అంత మంచి రోల్ చేస్తుందని పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అందరూ చెప్పుకుంటారు. సో సార్ అల్లు అర్జున్ సార్ ఏదైతే మాటల్లో చెప్పారో తెలుగు అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఇంకా రావాలి, ఇంకా అందరూ రావాలి, చాలామంది ఆర్టిస్ట్ రావాలి అని థింక్ పుష్ప 2 ద్వారా మేబీ నా ద్వారా కూడా కొంచెం ప్రూవ్ అవుతుంది. ఓకే, ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు మీరు? అలా ఎలా చెప్తామండి, ఇంపార్టెంట్ రోల్ అంటున్నారు కదా. అన్నీ చెప్పలేం కదా, వెయిట్ చేయాలి మీరు. సో మీ క్యారెక్టర్ పేరన్నా చెప్పండి. అయ్యో అది కూడా చెప్పలేము. సుకుమార్ గారి కంటే మీరే వెయిట్ చేయండి, పర్లేదు. ఓకే, ఈ సినిమా అంటే ఇంతకుముందు పరేషాన్లో ఆయనతో చేశారు కదా, సారీ ఆయన తిరువీర్తో చేశారు, ఇప్పుడు ఇంత చేస్తున్నారు. ఇద్దరిలో డిఫరెన్సెస్ ఏమైనా గమనించారు? ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఐ థింక్ తిరువీర్ గారి స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్. అలానే సాయి తేజ గారు కూడా హీ హాజ్ హిజ్ ఓన్ స్టైల్. ఈ సినిమాకి క్యారెక్టర్కి తగ్గ ఐ థింక్ ఆయన బాగా సెట్ అయ్యారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కాంట్ కంపేర్. ఓకే, ఇద్దరిలో ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్ అనిపించింది? అలా అంటే ఏంటంటే ఇద్దరితో సినిమా చేశాను నేను, అలా చెప్పలేదు. అంటే ఇప్పుడు ఈ పక్కన సాయి తేజ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్పచ్చు. అమ్మో, అంటే నాకన్నా ముందు నుంచి తెలుసండి. యాక్చువల్లీ నేను 2 ప్రాజెక్ట్స్ చేశాను. సో అండ్ పరేషాన్ జర్నీ కూడా కొంచెం పెద్ద జర్నీ. మేము 2.5 months షూట్ ప్రాసెస్ మాది. ఇది మాకు తొందరగా అయిపోయింది. ఓవరాల్ 30 days అంటే నాది 18 daysలో అలా అయిపోయింది. సో ఇట్ వాస్ వెరీ షార్ట్. కాబట్టి తిరువురు గారితో నాకు లాంగ్ ఫ్రెండ్షిప్ ఉండింది. ఇప్పుడు సాయి తేజతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్షిప్. నెక్స్ట్ మూవీ కూడా సాయి తేజ్ గారితో వస్తే చేస్తారా? డైరెక్టర్స్ చాయిస్ అండి, చూద్దాం. ఇప్పుడు చాలా సినిమాలకి part 1, part 2 అని వస్తున్నాయి. ఈ సినిమా ముగింపు ఇక్కడితో అయిపోద్దా? part 2 ఏం లేదా? ఓకే, ఇంకోటి సొసైటీ గురించి అలాగే ఈ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందని మాట్లాడుతున్నారు. ఇందులో డీప్గా వెళ్తున్నారా ఏంటి? లేదండి, డీప్గా అని కాదు. ఒక కామన్ మ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేదే ఇది చాలా ఫన్ అండ్ సెటరికల్ వేలో చూపిస్తుంది. మనం అంటే సిస్టమ్ గురించి కానీ, లేకపోతే గవర్నమెంట్ గురించి కానీ, లేకపోతే దాని గురించి మనం మాట్లాడట్లేదు. అక్కడ జరిగి అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాం అంతే. అది కూడా ఏంటి అంటే అదొక ఎంటర్టైన్మెంట్ వేలో, ఒక సెటరికల్ వేలో చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం దాని తాలూకు ఎమోషన్స్ ఎలా ఉంటాయి, దాని తాలూకు లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చెప్తున్నాం. ఓకే, సాయి తేజ్ గారు, మీరు యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి వచ్చారు, ఇప్పుడు సినిమాలో చేస్తున్నారు. అక్కడ యాక్టింగ్కి ఇక్కడ యాక్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, సేమ్. యాక్చువల్లీ కెమెరాస్ ఇంకా సెటప్ డిఫరెన్స్ ఉంటుంది కానీ యాక్టింగ్ 2 సేమే. ఓకే, అక్కడ న్యాచురల్ ఇదే యాక్టింగ్, ఇక్కడ మొత్తం న్యాచురల్గా. సో డిఫరెన్స్ అయితే ఏం
అంటే సెట్ పరంగా కెమెరాలు ప్రొడక్షన్ వైజ్ సినిమా కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం పెద్ద కెమెరా ఉంటుంది, అక్కడ కొంచెం చిన్న కెమెరా ఉంటుంది. అక్కడ 4 ఉంటే ఇక్కడ 40 మంది ఉంటారు అంతే. ఓకే, అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే అక్కడ మీకు నచ్చినట్టు చేయొచ్చు, ఇక్కడ డైరెక్టర్ చెప్పినట్టు అట్లేము అట్లేం ఉండదు. అక్కడ కూడా డైరెక్టర్ చెప్పినట్టే చేయాలి, ఇక్కడ కూడా డైరెక్టర్ చెప్పినట్టే చేయాలి. అట్లా నచ్చినట్టు చేస్తే ఇంకా డైరెక్టర్లు ఉంది ఎందుకంటే ఇక వేస్ట్ కదా. ఓకే, సో అట్లేం ఉండదు. అంటే చాలామంది సినిమా ఇండస్ట్రీకి రావాలి, హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలని వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా అంటే ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలండి. అంటే నేను ఏ రోల్కి సెట్ అవుతాను అనిపించి, సో అట్లా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మంచి కాన్సన్ట్రేషన్తో వెళ్తే డిస్ట్రాక్షన్స్ ఏం పెట్టుకోకుండా గోల్ ఏదైతే పెట్టుకొని, అంటే ఇంకా నేను యాక్చువల్లీ ఈ జ్ఞాన్లు ఇచ్చే రేంజ్కి ఇంకా ఎదగానే అండి. సో అంటే ఎదిగినాక ఇస్తా. చాలా 4-5 సినిమాల వరకు చేశారు కదా. చేసిన బట్ ఇప్పటివరకు వచ్చిన జర్నీలో ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఒకటే గోల్ ఏదైతే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వెళ్తే బెస్ట్ అంతే. ఓకే, మీ గోల్ ఏంటి? ఇదే అండి, మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి. అంటే హీరోగానే స్థిరపడాలన్నా లేక క్యారెక్టర్స్ ఏ వచ్చిన? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం హీరో. అట్లా అని చెప్పి ఇప్పుడు పావనికి కదా పుష్ప 2లో వచ్చినట్టు నాకు కూడా ఏదైనా మంచి KGF లాంటి ఏదైనా మంచి పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా వెళ్ళు. ఓకే, పుష్ప 3 కూడా ఉంటుందంటున్నారు, నిజమేనండి? తెలీదండి, మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, మీరు ఏం చెప్తారు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు? యాక్టింగ్ చేయడానికండి ఫస్ట్ యాక్టింగ్ రావాలి, తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం మనం చేస్తున్న పనిలో మనం బాగా ఉండి మీరు ప్రొఫెషనల్గా మీ పోర్ట్ఫోలియో అవన్నీ క్రియేట్ చేసుకొని రెగ్యులర్గా ఆడిషన్స్ ఇస్తూ మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకోగలిగితే కొంచెం టైం పట్టినా కూడా మంచి కెరీర్ ఉంటుందండి. అంటే మధ్యలో ఈ ప్రాసెస్లో కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు, మేము తీసుకెళ్తాం మేము, అలా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదంటే? ఐ థింక్ అల్టిమేట్లీ అది మన ఇన్స్టింక్ట్స్ అండి, మన గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో అది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే నాకు మీ మీద ఒక అభిప్రాయం కలుగుతుంది కదా. సో మీరు నాకు నమ్మకం కలిగించారు, మీరు మీ దగ్గర నిజంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని నాకు నమ్మకం కలిగితే నా ప్రొఫైల్ మీ దగ్గర ఉంటుంది అంతే. మీరు నిజంగా ఒక సినిమా ఆఫీస్కి నన్ను తీసుకెళ్తున్నారు, ఆడిషన్ ఇప్పిస్తున్నారు అంటే అప్పుడు నమ్మగలగాలి. ఊరికే మాటలు, ఐ థింక్ ఫోన్ కాల్స్, మీరు సెలెక్ట్ అయిపోయారు, మీకు ఎంత పే చేస్తాము, మీరు షూటింగ్కి వచ్చేయండి. ఐ థింక్ 1-2 దగ్గర విన్నాను నేను ఇలా అమ్మాయిలకి, ట్రై చేస్తున్న అమ్మాయిలకి ఇలా ఫోన్ కాల్స్ ఏవో గ్రూప్స్లో అలా అంటే గుడ్డిగా నమ్మేయకుండా అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా తెలుసుకొని ఈ ఆపర్చునిటీ కాకపోతే ఇంకో ఆపర్చునిటీ, రాంగ్ సైడ్స్ వెళ్ళకుండా కరెక్ట్గా డిసైడ్ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ బాగుంటుందండి. ఓకే, బిగినింగ్లో మీరు ఏమైనా ఇలాంటి ఫేస్ చేశారా? యాక్చువల్లీ లేదండి, ఎందుకో మేబీ నాకు అలాంటి వ్యక్తి అలా అని తెలిసినా కూడా నేను దూరం పెట్టేశానేమో, నాకు తెలీదు. ఎక్కువ ఇంటరాక్షన్ కూడా నేను పెట్టుకోలేదు. లక్కీలీ నా కెరియర్లో సంవత్సరానికి ఒక ప్రాజెక్ట్ అయినా కూడా మంచి ప్రాజెక్ట్ అయిందండి. నేను గాడ్స్ ఆఫ్ ధర్మపూర్ అనే వెబ్ సిరీస్తో స్టార్ట్ చేశాను ZEE5లో. దాని తర్వాత నేను చేస్తున్న పని దగ్గర నుంచి ఆ టీం నన్ను వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడము, అక్కడ నేను ఆడిషన్ ఇవ్వడం, అలా నచ్చడం, ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్స్ అన్నీ నాకు అలా లైనప్ అయినాయి. సో లక్కీలీ నాకు అలాంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ అనిపించి చెప్పాలి. ఈ పైలం పిల్లగా ఈ టైటిల్ ఏంటండి? పైలం అంటే తెలంగాణలో భద్రం అన్నారు, జర భద్రం అన్నారు. బీ కేర్ఫుల్ బ్రదర్. ఏంటి పైలం పిల్లగా అంటే ఏంటి? అదే అండి, అంటే ఇప్పుడు బేసికల్గా ఇది ఒక కామన్ మ్యాన్, బిగ్ ఆస్పిరేషన్ ఉన్న కామన్ మ్యాన్, ఆ ఆస్పిరేషన్ ఆ గోల్ కోసం ట్రై చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండండి, సో టేక్ కేర్ అని చెప్పడం అంతే. ఓకే, వ్యవసాయం దండగా అన్నది కూడా ఏదో చెప్తున్నట్టున్నారు, వ్యవసాయం నమ్ముకుంటే ఇప్పుడు అవ్వదండి. అంటే ఇప్పుడు బేసికల్గా హీరో వాళ్ళ నాన్నతో చెప్తాడు ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళు అంబానీ అవుతారా అని అడుగుతాడు. అంటే అది వాళ్ళ నాన్న దగ్గర ఆన్సర్ ఉండదు దానికి. ఇప్పుడు ఇది వాళ్ళ నాన్న దగ్గరే కాదు, ఏ రైతు దగ్గర వాళ్ళ కొడుకు ఒక రైతు కొడుకు అలాంటి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ లేదు దానికి. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అదే కథ చుట్టూ తిరిగింది. అంటే వ్యవసాయం చేయలేక ల్యాండ్ ఉన్నా పొలాలున్నా ఈ జనరేషన్ అంతా బయటకు వస్తున్నారు, బయటకు వచ్చేసి వేరే కెరీర్లు చూజ్ చేసుకుంటున్నారు. సో అది ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు, రీజన్ ఏంటి అనేది, ఆ రీజన్ ఏంటి అనేది దాన్ని మనం క్వశ్చన్ చేయడం కూడా కాదు, ఆ పరిస్థితులు ఎందుకు అయ్యాయి అనేది ఓ డిబేట్గా చేయడం. అంటే అది కూడా అండర్ కరెంట్గానే చేస్తున్నాం తప్ప మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక
అదే ఇష్యూతోని మనం చేయట్లా. ఓకే. ఇందులో స్టార్ కాస్టింగ్ ఇంకా ఎవరు ఉన్నారు హీరో హీరోయిన్ కాకుండా? ఇందులో వచ్చేసి డబ్బింగ్ జానకి గారు ఉన్నారండి. డబ్బింగ్ జానకి గారు చాలా మంచి రోల్, హీరోకి నానమ్మ క్యారెక్టర్. సో ఆవిడ ఆల్మోస్ట్ ఏంటి అంటే హీరోని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, హీరో ఆస్పిరేషనల్కి, హీరో గోల్స్కి అండగా ఉంటూ, పేరెంట్స్ అపోజ్ చేసిన తను సపోర్ట్ చేసి, యాక్చువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ వల్ల ఏంటంటే హీరో జర్నీలో టర్న్ తీసుకోవడం. ఓకే. సో యాక్చువల్గా బేసికల్గా హీరో జర్నీకి హీరో నానమ్మ క్యారెక్టర్ డబ్బింగ్ జానకి గారి రోల్ ప్లస్ పావని హీరోయిన్ రోల్, వీళ్ళిద్దరు రోల్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి హీరో జర్నీలో. ఓకే. మలుపులు తిరగడంలో. సో వీళ్ళిద్దరి వల్ల ఏంటి అంటే మా హీరో జర్నీ అనేది మనకి టర్న్స్ తీసుకుంటుంది. సో వీళ్ళది ఇంపార్టెంట్. డబ్బింగ్ జానకి గారు ఇంకో విషయం చెప్పాలంటే తాను ఏంటి అంటే మా అందరికన్నా చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు. ఓకే. త్రూఅవుట్ డే అంతా, అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆవిడకి చాలా థ్యాంక్స్ యాక్చువల్గా మా టీం తరఫున. నెక్స్ట్ వచ్చేసి చిత్రంసేన్ గారు ఉన్నారు. చిత్రంసేన్ గారిది చాలా రోజుల తర్వాత మంచి రోల్, చాలా మంచి రోల్ ఉంటుంది, చాలా డీసెంట్ రోల్ ఉంటుంది. ఆ తర్వాత మిర్చి కిరణ్ ఏంటంటే ఊరి ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత ఈ రోజుల్లో సాయి, ఆ తర్వాత ప్రణవ్ సోను అని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఫస్ట్ సినిమానే కానీ చాలా బాగా చేశాడు. సో తను చాలా బాగా, ఈ సినిమా తర్వాత తనకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో మిగతా వీళ్ళు మెయిన్ ఆర్టిస్టులు. సో మొత్తం చాలా బాగా అందరి సపోర్ట్, అందరు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. పెద్ద ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు. ఆ 30 daysలో మేము ఫినిష్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది, అంటే వాళ్ళు అంత సపోర్ట్ చేయకపోతే మేము చేయలేకపోయాం. సో అది సాయి తేజ, పావని ఇద్దరి పర్ఫార్మెన్స్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరు చెప్తారు? నాకు చెప్పలేమండి, కొడతారు ఇప్పుడు చెప్పాలి. సో ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే స్ట్రెంత్ చెప్పగలను, బెస్ట్ అని చెప్పలేము. అంటే ఎవరి ఈ స్ట్రెంత్ అనేది ఏంటనేది చెప్పచ్చు. పావని గారి స్ట్రెంత్ ఏంటి అంటే తను చాలా ఆ రోల్ని డైజెస్ట్ చేసుకుంటుంది ఈజీగా. అంటే ఆ రోల్లోకి ఆల్మోస్ట్ ఏంటి అంటే అందులో జీవించేస్తుంది. తేజ వచ్చేసి ఏంటి అంటే తేజ చాలా ఇమ్మీడియట్గా గ్రాస్పింగ్ అంటే చాలా ఈజీగా చేసేస్తాడు. అంటే పెద్ద కష్టపడినక్కర్లేకుండా మనం ఏది చెప్తే ఒక క్లే అట్లాంటిది మనం చెప్పించుకోవడమే అంతే. ఓకే. సో అది అంటే తనకు ఇప్పుడు పావని గారు అయితే ఏంటి అంటే తనకి క్యారెక్టర్ అనేది తను ఒక వేరియేషన్ ఇస్తుంది. అంటే మనం ఒక క్యారెక్టర్ చెప్తే దానికి ఒక వేరియేషన్, దాన్ని ఏంటి అంటే ఇంప్రవైజ్ చేస్తుంది. తేజ వచ్చేసి ఏంటి అంటే అది మన చేతిలో ఉంటుంది. నువ్వు ఎంత బాగా లాక్కుంటావు, నువ్వు ఎంత బాగా లాక్కుంటే అంత బాగా వచ్చేస్తుంది. పిండుకున్న సో అది ఏంటి అంటే మన మట్టి ముద్ద అట్లాంటిది. అంటే దాన్ని ఎలా తిప్పుకుంటే ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. సో దానికి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా మీ సినిమాని థియేటర్కి వచ్చి జనాలు చూడాలంటే ఎందుకు ఏంటి అనేది మీరే మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి ఒక్కొక్కరు. హలో అండి, మా సినిమా పైలం పిల్లగా 20th September రోజు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా వచ్చి థియేటర్స్లో మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో. అంటే యూత్కి నచ్చుతుంది, ముసలోళ్ళకి నచ్చుతుంది, చిన్నపిల్లలకి నచ్చుతుంది, ఫ్యామిలీకి నచ్చుతుంది. సో విలేజ్ డ్రామా విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో అందరూ థియేటర్కి వెళ్ళి 70mm స్క్రీన్ పైన చూసి డిసప్పాయింట్ అయితే అవ్వరండి, పక్కా ఎంజాయ్ చేసే వస్తారు, ఇదైతే నా గ్యారంటీ. పావని గారు. పైలం పిల్లగా మా సినిమా September 20న రిలీజ్ అవుతుంది. అందులో సాయి తేజ, నేను ఇంకా చాలామంది మంచి ఆర్టిస్ట్ వర్క్ చేసాము. ప్రతి క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు. అండ్ మంచి సాంగ్స్, మంచి డైలాగ్స్, సూపర్ ఫన్ ఉన్న సినిమా. థియేటర్లో మిస్ కాకండి. హలో అండి, పైలం పిల్లగా సినిమా September 20న రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాలో మీరు ఆల్రెడీ పాటలు వినే ఉన్నారు, మీకు అందరికి చాలా బాగా నచ్చినాయి. సో అలాగే సినిమా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, అన్నింటికీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో మీరు September 20న మా సినిమా చూసి మా టీం అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Thank మచ్. you. మా స్టూడియోకి వచ్చి మీ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ సినిమా సెప్టెంబర్ 20 తేదీ రిలీజ్ అవుతుంది, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్వతంత్ర టీవీ.